ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా కొందరు భూములు పోయినాయి, పోలేదా? ఈ భూములని పోయినప్పుడు వాళ్ళని ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఆదుకునే ప్రయత్నం చేసింది, నష్టపరిహారాన్ని ఇచ్చినాం. ఈరోజు ఇంకా నేను అత్యధికంగా ఇస్తా అంటున్నా. ఆ రోజన్నా చాలా కన్జర్వేటివ్గా ఆ రోజు ఉన్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్లో ఎక్కువ ఇవ్వలేకపోయినారు. ఈరోజు సంపూర్ణంగా మనం అందిద్దాం అనుకుంటున్నాము. ఏం ఖర్చు పెడతామో చెప్పండి, హౌస్లో ఓపెన్ డిబేట్ చేద్దాము. పర్ పర్సన్ ఏమిద్దామో మీరు చెప్పండి. హార్డ్లీ 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ మూసీ నది పరివాహక. మేము ఆల్రెడీ ఎన్యూమరేట్ చేసినాం. 4 నెలలు ఇంటింటికి వెళ్ళి ప్రతి దగ్గర ఆ ఇంటి వివరాలు అన్నీ రాసుకొచ్చి డేటా కలెక్షన్ చేసిన 4 నుంచి 5 నెలలు కొన్ని వందల మంది అధికారులను మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల యొక్క వివరాలు అన్నీ సేకరించిన. చాలామంది ఏమనుకుంటారు, ఏం లేదు జస్ట్ తెచ్చి కూలగొట్టాలనుకుంటున్నాను. తప్పు. ప్రతి పేదవాడి వివరాలు నా దగ్గర ఉన్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిరాశ్రయుల వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతున్నాయో 10,500 ఇండ్లు కేటాయించిన. అయితే వాళ్ళకు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు, మాకు ఇక్కడ ఉపాధి ఉన్నది, మేము చిన్న చిన్న పనులు చేసుకుంటాం, మేము ఇళ్లలో పని చేసుకుంటాం, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడెక్కడో వేస్తే మాకు ఈ పని పోతుంది, మాకు ఉపాధి పోతుందని నాకు సానుకూలంగా అనిపించింది. అందుకే ఎక్కడికక్కడ ఏరియాలు ప్రభుత్వ భూములలోనే వాళ్ళకి ఇండ్లు కట్టి ఇవ్వాలని ఈరోజు మా బట్టి విక్రమార్క గారు ఆ సంఘాలు వస్తే జన ఆందోళన సంఘంతో కూర్చొని వాళ్ళకి హామీ ఇచ్చింది. అంబర్పేటలో 150 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ కార్యాలయకు పోలీస్ అకాడమీ ట్రైనింగ్కి పోను. ఆ అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ 20-25 ఎకరాలలో అక్కడ వాళ్ళకి ఇళ్లతో పాటు పాఠశాల కట్టి వైద్య సదుపాయాలు అందించి వాళ్ళకు ఒక మంచి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇవ్వాలని ఈరోజు మేము ప్రణాళికలు చేస్తున్నాం.